अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 6 रबीउल अव्वल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हज़रत अबू हुरैरा रज़ियल्लाहु ताला अन्हु से रिवायत है कि रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, सुबह शाम मसाजिद की तरफ जाने वालों के लिए अल्लाह ताला सुबह शाम मेहमान का सामान तैयार करता है। और अब सुर्खियां। गुंटूर के पेनुमाका में फसलें जला दी गई। राजधानी के किसानों ने रियासती वजीर का किया घेराव। फसलें जलाने के पीछे हुकूमत की साजिश, फौरी सीबीआई जांच कराई जाए, वासर कांग्रेस का मुतालबा। अहलियती इम्तिहानात की तवारीख का एपी ने किया ऐलान। फैसला एक तरफा, तेलंगाना की तवारीख का अनकरीब ऐलान। दो रियासतों के बीच नया तनाज़ा। बीजेपी और तेलुगुदेशम कायदीन नाथुराम गॉडसे के वारिस हैं। पीसीसी चीफ रघुवीरा रेड्डी का शदीद रिमार्क। और अब तफसील। गुंटूर जिले के पेनुमाका अंडोली गांव में वजीर ज़राअत पी पुल्लाराव को तल्ख तजुर्बे का सामना हुआ। सदर मुकाम के लिए अराजी न देने वाले किसानों की फसलों को जला देने पर बरहम किसानों ने रियासती वजीर पुल्लाराव का घेराव किया। किसानों ने वजीर पर शदीद बरहमी का इजहार किया। ओहदेदारों ने लाख समझाने की कोशिश की, लेकिन किसानों ने एक नहीं सुनी। नतीजतन रियासती वजीर को वहां से लौटना पड़ा। उनके हमरा कलेक्टर, MLAs व दीगर कायदीन मौजूद थे। ఇటువంటి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు। ఇటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎవరు చేసినా సహించేది లేదు। కాబట్టి ఈ సంస్కృతి ఎవరికుంది ఏమిటి ఆ చరిత్ర మొత్తం చెబుతాం, అన్ని చూసిన తర్వాత చెప్తాం। తగలబెట్టినటువంటి వాటిల్లో భూములు ఇస్తామన్న వాళ్ళే ఉన్నారు। సాక్షాత్ మా పానకాల రెడ్డి గారే ఇక్కడ ఉన్నారు। పెనుమాక సర్పంచి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని విల్లింగ్ ఇచ్చిన అతను కూడా తగలబెట్టారు। అంటే భూములు అనుకూలమైన వాళ్ళే ఉన్నాయి కనుక దీనికి ఎవరున్నారు ఏంటి డిపార్ట్మెంట్ అదే పనిలో ఉన్నారు। గంట 2 గంటల్లో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి। కఠినంగా చర్యలు తీసుకుంటాం। దీని వెనక ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు। सदर मुकाम के लिए किसानों से जबरन अराजी के हुसूल पर वायसर कांग्रेस पार्टी कभी खामोश नहीं बैठेगी। पार्टी तर्जुमान अंबाटी रामबाबू ने ये बात कही। पहले किसानों को राजी करके फिर जमीन हासिल करने का उन्होंने मशवरा दिया। उन्होंने शुबा जाहिर किया कि पेनुमाका में फसलें जलाने के पीछे खुद हुकूमत की साजिश हो सकती है। उन्होंने वाक़े की फौरी CBI जांच करवाने का मुतालबा किया। पार्टी दफ्तर पर मीडिया से बात करते हुए अंबाटी रामबाबू ने AP हुकूमत पर शदीद तनकीद की। రాజధాని నిర్మాణానికి ప్రజల యొక్క ఆశీస్సులతో వారి అనుమతితో మీరు భూములు లాక్కోవాల్సిందే తప్ప తీసుకోవాల్సిందే తప్ప వారిని బెదిరించో లేక వారి ప్రాపర్టీస్ ని దహనం చేసో మేము రాజధాని నిర్మిస్తాం అనుకుంటే చాలా పప్పులో కాలేసిన వారు అవుతారు। ఇలాంటి దౌర్జన్యాలను సహిస్తూ ఊరుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం సిద్ధంగా లేదు చంద్రబాబు నాయుడు గారని మనం చేస్తున్నా। పంటల మీద గాని రైతుల భూమి మీద గాని చెయ్యి వేస్తే సహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు। ఉద్యమం చేస్తే వారి వాములు తగలేస్తాం, వారి పరికరాలను తగలేస్తాం, వారి ఆస్తులకు నష్టం చేస్తామనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు। ఇది సరైనటువంటి పద్ధతి కాదు। దీనికి తప్పనిసరిగా ప్రతిఘటించి తీరుతాం। ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మేము భూములు ఇవ్వము అని అన్నారో వారి ఆస్తులు మాత్రమే మీరు దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టారంటే దీని వెనుక మీ అదృశ్య హస్తం ఉందని అనుకోవడంలో తప్పేమిటి అని అడుగుతా ఉన్నా। తెల్లారిపాటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమం చేసి తప్పుకోవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది। కాబట్టి తక్షణమే దీని మీద విచారణ జరపవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది। गुंटूर जिले में वक़ूफ़-पज़ीर हुए वाक़े पर हुकूमत ने जांच करने का ऐलान किया है। AP हुकूमत के मीडिया मुशीर प्रकाला प्रभाकर ने ये बात कही। उन्होंने कहा कि वज़ीर आला चंद्रबाबु नायडू वक्त वक्त पर हालात से आगाही हासिल कर रहे हैं। గుంటూరు జిల్లా తుళ్ళూరు తాడేపల్లి మండలాల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు। DGP గారితో మాట్లాడారు, ఆ రేంజ్ IG గారితో మాట్లాడారు, SP గారితో మాట్లాడారు।
అక్కడ ఏం జరుగుతున్నది అనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. కాకతాళీయంగా జరిగిందా, ప్రమాదవశాత్తు జరిగిందా, లేదు ఎవరైనా దుండుగులు కావాలని అక్కడ ఇబ్బంది కలగజేయడానికి చేశారా అనేది ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. అక్కడ పోలీసు యంత్రాంగం, జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఈ విషయం మీద నిగ్గు తేల్చడానికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు అనేది నిగ్గు తేల్చడానికి అక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నమై ఉంది. अराजी न देने वाले किसानों पर गांव में हमले किए जा रहे हैं। वैएसआर कांग्रेस पार्टी लीडर ओमारेड्डी वेंकटेश्वरलू ने ये बात कही। उन्होंने कहा कि खुद जाकर उन्होंने हालात का मुशाहिदा किया है। मामले पर हुकूमत की जानिब से जामा जांच करवाने का उन्होंने मुतालबा किया। ఏ గ్రామాల్లో అయితే రాజధాని భూమిని సేకరించాలని ప్రభుత్వం తలపెట్టిందో ఆ గ్రామాల్లో ఒక అనూహ్యమైనటువంటి దుస్సంఘటన జరిగింది. 6 గ్రామాల్లో సెలెక్టివ్గా కొందరు రైతుల పొలాలు, అరటి తోటల దగ్గర నుంచి, గడ్డి వాముల దగ్గర నుంచి ఇవి తగలబెట్టడం అనేక అనుమానాలకు దారితీస్తూ ఉంది. ఈ గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు మేము భూములు ఇవ్వము రాజధానికి అని వ్యతిరేకించిన రైతాంగం ఎక్కువగా ఉన్నంటే గ్రామాలు. ఇదే గ్రామాల్లో అది కూడా కొందరు రైతుల యొక్క గడ్డివాములు, భూములు, అక్కడ ఉన్నటువంటి పాకలు, ఈ అరటి తోటలు ఇవన్నీ తగలబెట్టారు అని అంటే ఎందుకు జరిగింది ఈ సంఘటన అనేది ప్రభుత్వం దీన్ని వెంటనే చాలా తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. सदर मुकाम के किसानों की फसलों को नुकसान पहुंचाना हुकूमत की साजिश ही लगती है। वैएसआर कांग्रेस के लीडर मोपी देवी वेंकटरमना ने ये इल्ज़ाम लगाया। उन्होंने कहा कि किसानों से मुताल्लिक़ हुकूमत का रवैया इस बात का वाज़ेह सबूत है। उन्होंने मशवरा दिया कि किसानों को पहले राज़ी किया जाए, फिर उनकी अराज़ी हासिल की जाए। मोपी देवी ने गुंटूर के पिनामाका में जाली फसलों का मुआयना किया। जली फसलों का उन्होंने मुआयना किया। భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నటువంటి రైతుల్ని లోపరుచుకుని వారి యొక్క భూముల్ని మేము స్వాధీనం చేసుకుని మేము అనుకున్న కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము, అవసరం అనుకుంటే వారి మీద ఉక్కుపాదం మోపుతామని చెప్పి బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానివ్వండి ఈ మధ్యకాలంలో స్పష్టంగా బహిరంగంగా మీడియా ముందు మాట్లాడిన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలను ఐడెంటిఫై చేసి వారి యొక్క వ్యవసాయ పరికరాలు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలను ఈ విధంగా తగలబెట్టడం అనేటువంటిది బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడూ కూడాను ఎక్కడా కూడాను జరగనటువంటి దురదృష్టకరమైన సంఘటనలు. అంటే ఈ రైతులు రాజధాని నిర్మాణానికి ఇవ్వనటువంటి రైతాంగాన్ని ఏదో విధంగా భయపెట్టి ఇదొక హెచ్చరిక, మీరు భూములు ఈయనందుకు మీరు భూములు ఇవ్వకపోతే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి సంఘటనలు ముందు ఇంకా ఎదుర్కోవాల్సి వస్తనే దానికి చిన్న ఉదాహరణగానే ఇలాంటి సంఘటన చేశారేమనేటువంటి అనిపిస్తుంది. सदर मुकाम के लिए अराजी हवाले न करने वाले किसानों के असासों को जलाने की कांग्रेस कायदी ने शदीद मजम्मत की है। पीसीसी चीफ रघुवीरा रेड्डी ने बोसा सत्यनारायण ने कहा कि जबरन अराजी हासिल करना जमहूरियत के खिलाफ है। रघुवीरा ने कहा कि इस हरकत के मुर्तकब होने वाले अफराद को फौरी गिरफ्तार करते हुए सख्त कार्रवाई की जाए। జిల్లా కలెక్టర్తో, ఎస్పీతో నేనే స్వయంగా మాట్లాడినాను. డీజీపీ గారికి ఒక ఉత్తరం కూడా రాస్తున్నాను. వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, దుండగులను అరెస్ట్ చేయాలి, అక్కడ రైతులకు పూర్తి రక్షణ కల్పించాలి. భూములు ఇవ్వము అనేటువంటి రైతులను ఈ విధంగా పరోక్షంగానో లేకపోతే భయపెట్ట చేసేటువంటి పరిస్థితులు కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ లెటర్లో నేను పేర్కోవడం జరిగింది. మేము పేదలం, మేము భూములు ఇవ్వలేము, మాకు ఇబ్బందులు పెట్టద్దు అని అంటున్న ఎవరైతే అన్నారో వాళ్ళ తాలూకా ఆస్తుల్ని ఇవాళ ధ్వంసం చేసి వాళ్ళని ఆహుతి చేసిన పరిస్థితిని చూస్తుంటే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన పట్ల ఎవరైతే వెనుకున్నారో వాళ్ళని వెంటనే విచారణ జరిపి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చర్య తీసుకోకపోయిన పక్షంలో దీని వెనక పూర్తిగా ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నంలో ఏ విధంగా ఎవరు కూడా సందేహించిన అవసరం లేదు.
गुंटूर जिले पेनुमाका के किसानों की फसलें जलाई जाने के पीछे चंद्रबाबू नायडू की हठधर्मी जिम्मेदार है। सीपीआई कायदीन ने ये इल्जाम लगाया कि सदर मुकाम के हवाले से चंद्रबाबू नायडू मनमानी से काम ले रहे हैं। सीपीआई ने मशवरा दिया कि किसानों की रजामंदी के बाद ही हुसूल अराजी का काम शुरू किया जाए। तिरुपति में पार्टी इजलास में शरीक कायदीन ने सदर मुकाम की तामीर के हवाले से हुकूमत के रवैये की शदीद मजम्मत की। కేంద్రంలో మాకు సంబంధించిన బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలతోటి ప్రతిపక్షాలతోటి రాజకీయ పార్టీలతోటి పౌర సమాజంతో పని లేదు. మా ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో ప్రపంచ బ్యాంకు జీతగాళ్ల మాదిరిగా మోడీకి తోడుగా జోడీగా నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా హవా నడిపిస్తాననేటువంటి ఒక ఏకాభిప్రాయంతో ఉన్నారు. కానీ ఎక్కువ రోజులు ఈ రకమైనటువంటి పరిస్థితులు నిలబడవు. విదేశీ కంపెనీల వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడటం లేదు, అడగటం లేదు. ప్రభుత్వమే వాళ్ళ దగ్గర నుంచి పూలింగ్ అని సేకరణ అని రకరకాల పద్ధతుల్లో సేకరించేసి బెదిరించేసి బతిమలాడి భంగపెట్టి చేశారు. ఆయన ఇచ్చినటువంటి హామీలు అమలు పరిచే విషయంలో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. అందువల్ల తను ఇచ్చేటటువంటి రాజధానికి భూములు సేకరించేటటువంటి విషయంలో కాంపన్సేషన్ కానీ లేకుంటే వాళ్ళకి ఇచ్చే సౌకర్యాల విషయంలో కూడా సరైనటువంటి క్లారిటీ వాళ్ళ రైతులు నమ్మే విధంగా చెప్పడం లే. అందువల్ల రైతులు సహజంగానే ఆందోళనకు గురవుతున్నారు. అక్కడ నిజంగా నువ్వు తీసుకోదలుచుకుంటే రైతాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి అందరి ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతుల్లో మంచి ప్యాకేజీ ప్రకటించి వాళ్ళకు కూడా నష్టం లేని పద్ధతిలో వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పద్ధతుల్లో వాళ్ళందరినీ ఒప్పించి రాజధానికి భూ సమీకరణ చేయాల్సినటువంటి एपी हुकूमत ने एमसेट इम्तिहान की तारीख का ऐलान कर दिया। 10 मई को एमसेट इम्तिहान मुनाकिद किया जाएगा। इसके अलावा एपी आला तालीमी कौंसिल के चेयरमैन वेणुगोपाल रेड्डी ने मुख्तलिफ अहलियती इम्तिहानों की तारीख का ऐलान किया। 14 मई को ई सेट, 16 मई को आई सेट, 28 मई को एड सेट, 30 मई को लॉ सेट इम्तिहान मुनाकिद करने का ऐलान किया गया। गोपाल रेड्डी ने वाज़ेह किया कि एपी तंजीम जदीद बिल की रूह से मुश्तरका इम्तिहानात मुनाकिद करने का इख्तियार आला तालीमी कौंसिल को हासिल है। ఈ సంవత్సరం కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షల్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలోనే జరగాలని జరిగేటటువంటి అధికారం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలికే ఉందని అడ్వకేట్ జనరల్ గారు విశదీకరించి చెప్పారు. మేము ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ తీసుకున్నాం. దీంట్లో ఎలా చేస్తే ఏ చర్య చేపడితే బాగుంటుందని వారు తరవుగా స్టడీ చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపట్టేటువంటి బరువు బాధ్యత అంతా కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ మీదే ఉంది. లాస్ట్ ఇయర్ ఇంతవరకు ఎలా చేసుకుంటూ పోయారో ఇప్పుడు కూడా అలాగే చేయాలి, మీరే బాధ్యత మీదే అని చెప్పారు. అదే కాకుండా అనదర్ 10 years టు కమ్ అడ్మిషన్ ప్రాసెస్ టు కంటిన్యూ అని కూడా ఈ షెడ్యూల్లో విశదీకరించి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ బాధ్యత ఆంధ్రప్రదేశ్కి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ మీదే ఉందని చెప్పారు. एपी आला तालीमी कौंसिल के चेयरमैन के रवैये पर तेलंगाना आला तालीमी कौंसिल के चेयरमैन पॉपी रेड्डी ने शदीद बरहमी जाहिर की। एक तरफा तौर पर मुख्तलिफ अहलियती इम्तिहानात की तारीख के ऐलान को पॉपी रेड्डी ने गलत ठहराया। उन्होंने इल्ज़ाम लगाया कि एपी के अहदेदार उजलत में इक़दाम कर रहे हैं। पॉपी रेड्डी ने दावा किया कि सेक्शन 75 के मुताबिक तमाम अहलियती इम्तिहानात के इनेकाद का इख्तियार तेलंगाना तालीमी कौंसिल को हासिल है। उन्होंने ऐलान किया कि मुख्तलिफ अहलियती इम्तिहानात की तारीख का ऐलान 5 जनवरी से कबल किया जाएगा। ఈ తప్పుడు ధోరణులు తప్పుడు విధానాలకి దారితీస్తున్నది. కాబట్టి ఇటువంటి నిర్ణయాల వల్ల కానీ ఇటువంటి తొందరపాటు చర్యల వలన పిల్లలను ఇంకా గందరగోళం నెట్టే పరిస్థితి తప్ప వాస్తవాలతో కానీ అసలు విషయాలతో కానీ సంబంధం లేకుండా జరుగుతుంది. కాబట్టి మేము మీ మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము 5 జనవరి లోపల షెడ్కు సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా చెప్తాము. ఇదే మా వైఖరి. ఒకవేళ మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాది మేమే కండక్ట్ చేసుకుంటాం అనుకుంటే అప్పుడు ఆ విషయం వేరే, దానికోసం వేరే విధంగా మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది. तेलंगाना रियासत में अमन ज़ब्त की सूरत हाल इत्मीनान बख्श है। तेलंगाना के डीजीपी अनुराग शर्मा ने ये बात कही। उन्होंने कहा कि इस साल 68 मॉइस्टरों ने खुदसुपुर्दगी इख्तियार की और
ISI से मुताल्लिक़ 2 अफराद को हिरासत में लिया गया। अनुराग शर्मा ने कहा कि हैदराबाद को महफूज शहर बनाना ही उनका मकसद है। ఎన్కౌంటర్ కేసులో ఒక కానిస్టేబుల్ ప్రాణాలతోనే పోయినారు. ఒక SI వెంకటరెడ్డి ఆయనకి తీవ్ర గాయాలు జరిగినాయి. దీంట్లో ఒక అక్యూజ్డ్ ముజఫర్ కూడా చచ్చిపోయినాడు. అదేవిధంగా ఒక నోటోరియస్ చైన్ స్నాచర్ శివ ఆయన మీద కూడా కాల్పులు జరిగితే ఆయన కూడా ప్రాణాలతోనే పోయినాడు. జనరల్గా సిచ్యువేషన్ లా అండ్ ఆర్డర్ మొత్తం మీద ప్రశాంతంగానే జరిగింది. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ గురించి మనం మాట్లాడితే ఈ సంవత్సరం కొంచెం తగ్గినాయి. టోటల్ మర్డర్స్ వాళ్ళు చేసింది 4, 1 తెలంగాణ ఫామ్ అయిన తర్వాతనే జరిగింది. లాస్ట్ ఇయర్ నంబర్ వాజ్ 5. అదేవిధంగా మన దగ్గర 7 ఎక్స్చేంజెస్ ఆఫ్ ఫైర్ జరిగినాయి. దీంట్లో ఒక ఎక్స్ట్రీమిస్ట్ ప్రాణాలతోనే పోయినాడు. సరెండర్స్ చాలా మంచిగానే ఈ సంవత్సరం జరిగినాయి. 68 సరెండర్స్ అయినాయి. साल 2014 में पुलिस की कारकर्दगी पर AP DGP JV रामूडी ने इत्मीनान का इजहार किया। उन्होंने कहा कि लगातार इंतखाबात मुनाकिद होने के बावजूद भी पुलिस ने हालात का सामना करके कामयाबी हासिल की। DGP ने कहा कि बड़ी तादाद में सुर्ख संदल के स्मगलरों को पुलिस ने गिरफ्तार किया। रामूडू ने कहा कि खम्मम से आंध्र प्रदेश से शामिल किए गए 7 मंडलों में नक्सल मसला दरपेश है, जिसकी वजह से उन्होंने इलाके में खास नज़र रखने का दावा किया। షెడ్యూల్ వల్ల అయితేనేమి మేము అన్ని ఎలక్షన్స్ కూడా వరుసగా కండక్ట్ చేసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా పెద్ద వైలెన్స్ జరగకుండా పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరిగిపోయినాయి. ఈ వర్క్ చేసినందువల్ల మాకు దాదాపు 3,400 మంది ఈ దాదాపు స్మగ్లర్స్ అరెస్ట్ అయ్యారు. ఒక 6 months టైంలో 3,400 మంది స్మగ్లర్స్ అరెస్ట్ చేయడం ఒక రికార్డు. అందులో 2,000 మందికి పైన బయట వాళ్ళు అంటే మన స్టేట్ వాళ్ళు కాదు, వాళ్ళు 2,000 మంది బయట నుంచి వచ్చిన స్మగ్లర్స్ అరెస్ట్ చేయడం జరిగింది 6 నెలల్లో, విచ్ ఇస్ ఎ రికార్డ్. సో దాంతో మనకు దాదాపు ఒక 40 మంది పైన మనము ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ మీద యాక్షన్ తీసుకున్నాము. అట్లాగే ఒక 30 మంది ఇంటర్ స్టేట్ స్మగ్లర్స్ను మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమిజం అంటే మీకు తెలుసు, మాకు మామూలుగా ఇక్కడ నక్సలైట్ ప్రాబ్లం మనం చాలా తగ్గిపోయింది అనుకుంటున్నాం, కానీ బట్ ఉంది, అక్కడక్కడ ఉంది బాగా. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో, కొత్త ఆంధ్రప్రదేశ్లో అయితే ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాలో ఉంది. అలాగే ఇప్పుడు మనకు ఖమ్మం జిల్లా నుంచి కూడా కొన్ని మండల్స్, మనకు 7 మండల్స్ మనకు వచ్చాయి. ఈ మండల్స్లో కూడా నక్సలైట్ ప్రాబ్లం ఉంది. సో వాటి మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. గత సంవత్సరంలో మనకు దాదాపు 75 మంది एक्सट्रीमिस्ट अरेस्ट अయ్యారు. गांधी जी के कातिल की मंदिर बनाना मरकजी हुकूमत का एजेंडा है। APCC चीफ रघुवीरा रेड्डी ने ये इल्ज़ाम लगाया। आज इंदिरा भवन में AP अखिलेती कांग्रेस के सदर की हैसियत से अहमद अली खान ने अपने ओहदे का जायजा लिया। इस मौके पर चंद कांग्रेस कायदीन ने शिरकत की। रघुवीरा ने सीधा वार करते हुए कहा कि BJP और तेलुगु देशम में शामिल कायदीन गॉडसे के वारिसैन हैं। గాంధీని చంపినటువంటి గాడ్సే జవహర్ లాల్ నెహ్రూను కూడా చంపవలసి ఉండింది. అతను పొరపాటు చేశారు అని చెప్పే స్థితికి వచ్చింది ఈరోజు బీజేపీ. అందరూ కూడా సమానులుగా ఉండాలి, లౌకికత్వానికి కట్టుబడి ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ సూత్రీకరించినటువంటి మహనీయులు గాంధీ గారు, నెహ్రూ గారు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గోడ్సేకి ఈరోజు మందిరం నిర్మాణం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే అంతర్లీనంగా వాళ్ళ ఉద్దేశం ఈ దేశంలో ముస్లిం రహిత, క్రిస్టియన్ రహిత భారతదేశాన్ని తీసుకొని రావాలి అనేది వాళ్ళ అజెండాగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్యం, ప్రభుత్వాలు ఒక ప్రమాదపు అంచుల్లో ఉంది. TRS के 6 माह के दौरे इख्तिदार में हुकूमत के तई अवाम के तमाम तबकात के एतमाद में इजाफा हुआ है। रियासती वजीर तिलसानी श्रीनिवास यादव ने ये बात कही। तेलुगु फिल्म सनत के अहम शख्सियतों से तिलसानी ने आज मुलाकात की। उन्होंने वाज़ेह किया कि ताजिरों को कहीं भी जाने की ज़रूरत नहीं है। అయితే మా ఉద్దేశం వల్ల ఒకటే, మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఏ వ్యాపార సంస్థల్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశం
ప్రభుత్వానికి 1% కూడా లేదు. సిన్సియర్గా ఆనెస్ట్గా కట్టే వాళ్ళ సంఖ్య ఒకవైపున ఉంది. ఇక మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు, మమ్మల్ని ఎవరు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో వ్యాపారం చేసే వాళ్ళ సంఖ్య కూడా ఒక 30% వరకు ఉంది. ఇప్పుడు మేజర్గా తెలంగాణ 10 జిల్లాలు తీసుకున్నప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టాలని. हैदराबाद में सनती नुमाइश की तैयारियां आखिरी मरहले में है। तेलंगाना के वजीर आला केसीआर नए साल के मौके पर सनती नुमाइश का इफ्तिताह करेंगे। सनती नुमाइश हैदराबाद की कदीम नुमाइश है, जिसे देखने के लिए न सिर्फ तेलंगाना व आंध्र प्रदेश बल्कि बैरूनी रियासतों के लोग हैदराबाद का रुख करते हैं। आसिफ जाही हुक्मरानों ने हैदराबाद दक्कन में जो कुछ भी तामीर और तरक्की के इकदाम किए थे, उसके समराज से आज की नस्ल भी मुस्तफीद हो रही है। उसकी एक मिसाल सन 1938 में हुजूर निजाम नवाब मीर उस्मान अली खान की सरपरस्ती में उस्मानिया ग्रेजुएट्स एसोसिएशन की जानिब से शुरू करदा नुमाइश, जो आज कुल हिंद सन्नती नुमाइश की हैसियत से जानी जाती है। उस नुमाइश का मकसद रियासत हैदराबाद दक्कन में तैयार होने वाली सनती अशिया को अवाम की नजर में लाना और उससे हासिल होने वाली आमदनी तालीम पर सर्फ करना था। उसी सिलसिले को बरकरार रखते हुए मौजूदा नुमाइश सोसाइटी अपने बानियों के मकसद को हासिल करने में कामयाब है। उस वक्त ये नुमाइश बाग-ए-आमा में शुरू की गई थी, जो सिर्फ 10 दिन के लिए और 50 स्टॉल्स से शुरू की गई थी और उसे दक्कन में एक त्योहार की तरह अहमियत दी जाती थी। लेकिन बाद में इस नुमाइश को नामपल्ली के वसी व आरीज 23 एकड़ अराजी पर मुंतकिल कर दिया गया। नुमाइश सोसाइटी के सेक्रेटरी पी नरोत्तम रेड्डी ने 1 जनवरी 2015 से शुरू होने वाली इस नुमाइश की तफसीलात से वाकिफ कराया। में 75वां साल है, प्लैटिनम जुबली सेलिब्रेशंस है और 75वां एग्जीबिशन इनाग्रेशन भी है। जनवरी 1 के दिन हमारे केसीआर साहब आके दोनों की इनाग्रेशन करने वाले हैं। प्लैटिनम जुबली पहले सेलिब्रेशन स्टार्ट करेंगे, ये ईयर लॉन्ग चलेंगे। उसके बाद 5 o'clock को एग्जीबिशन इनाग्रेशन करेंगे। सेक्रेटरी नुमाइश सोसाइटी ने बताया कि इस 45 दिन तक चलने वाली नुमाइश में एक दिन खवातीन और एक दिन बच्चों के लिए भी मख्तस किया गया है। इसके अलावा इस नुमाइश से हासिल होने वाली आमदनी तालीमी इदारों पर खर्च की जाती है। एग्जीबिशन सोसाइटी के साथ जितने भी कमाई होती है, वो पूरी कमाई 18 कॉलेज जो चलाते हैं हैदराबाद के अतराफ और डिस्ट्रिक्ट में चलाते हैं, वो प्रॉफिट्स पूरे कॉलेज के फंडिंग को जाता है। ऑलमोस्ट 35,000 स्टूडेंट्स पढ़ रहे हैं हमारे कॉलेजों में। नरोत्तम रेड्डी ने बताया कि दुनिया की इस सबसे तवील नुमाइश में बेहतर से बेहतर सिक्योरिटी इंतजाम किए जा रहे हैं और आवाम की सहूलत के लिए कई इक़दाम भी किए जा रहे हैं। सिक्योरिटी मेजर्स के लिए हमारे ओन वॉच एंड वार्ड 150 जने हैं और तो वो लोग भी पुलिस के साथ ट्रेनिंग हो गए वॉलंटियर्स के। और एग्जीबिशन का खुद का ऐप डेवलप करिए। ये ऐप से क्या होता है, आपको आते ही हम एक ऐसा ऐप, ये ऐप में कैसा जाना, आपके स्मार्टफोन में, आईफोन में जाते ही स्टॉल किधर है, ये किधर है, या टॉयलेट्स किधर है, देखो तो उसकी मैप आ जाएंगी आपको। नुमाइश सोसाइटी की जानिब से पुराने शहर के 2 गवर्नमेंट गर्ल्स कॉलेजेस के इंफ्रास्ट्रक्चर्स पर 10 लाख रुपए खर्च किए जा रहे हैं। नुमाइश के तरफ से हमने बार 2 स्कूल को ओल्ड सिटी में गर्ल्स स्कूल्स को, गवर्नमेंट गर्ल्स स्कूल को 10 लाख रुपए मंजूर करे हैं। उनके टॉयलेट्स कंस्ट्रक्शन के लिए, बोरवेल्स डालने के लिए, लाइटिंग करने के लिए। इस नुमाइश में तेलंगाना जेल के कैदियों की जानिब से तैयार की गई अशिया का स्टॉल भी रहेगा। स्टॉल जब चालू हो जाएगा तो यहाँ पर बेडशीट्स, कारपेट्स, दरी कारपेट जो बोलते सो, और स्टील फर्नीचर, साबुन, फिनाइल, बेकरी आइटम और ये सब चीज़ें कैदियों की बनाई हुई कैदियों से तैयार कराते हैं हम लोग। इंस्ट्रक्टर हैं, हम लोग तैयार कराते हैं हमारे एसपी साहब की निगरानी के अंदर। जी सेंट्रल जेल में हमारे एसपी साहब वेंकटेश्वर रेड्डी है, उनकी निगरानी में काम होता है। ताजिरीन अपने अपने स्टॉल्स के लिए दिन रात नुमाइश ग्राउंड में रहते हुए काम करवा रहे हैं। वहीं दूसरी जानिब दुनिया भर में मशहूर पिस्ता हाउस की हलीम भी इस नुमाइश में दस्तयाब रहेगी। इंशाल्लाह 1 जनवरी से हलीम मिलेगी और हलीम का काफ़ी डिमांड है। और पिछले महीने मैं यूएस में था, हमारे 15 आउटलेट्स आ रहे हैं। 2 आउटलेट्स ऑलरेडी खोल दिए हम लोग डैलस में, और इटाली में भी हम वहाँ पिस्ता हाउस का ब्रांच खोले हैं हम लोग, और स्विट्ज़रलैंड में भी, यूएनओ में भी इंशाल्लाह हलीम जाएगी। तो इस साल ये है कि ये पहला तेलंगाना की पहली एग्जीबिशन है ये, तो सबको एक जोश खरोश है कि भाई पहली एग्जीबिशन है तेलंगाना की, अच्छा करना चाहिए। 1 जनवरी से शुरू होने वाली इस नुमाइश में हर शाम मौसीकी, कल्चरल और तफरीही प्रोग्राम्स भी पेश किए जाएंगे।
रियासत बनने के बाद पहली मरतबा कुल हिंद सनती नुमाइश का आगाज़ होने जा रहा है और ख़ास बात यह है कि इस मरतबा तेलंगाना रियासत में 75वीं कुल हिंद सनती नुमाइश का आगाज़ होगा, जिसके लिए ताजरीन और अवाम में काफ़ी जोश व खरोश देखा जा रहा है। कैमरामैन राजू के साथ मैं फारूक अली, साक्षी टीवी, हैदराबाद। इंडोनेशिया से सिंगापुर जाने वाले और सिंगापुर जाते हुए रास्ते में लापता हुए एयर एशिया के तैयारे का मलबा जावा समंदर में पाए जाने का ऑस्ट्रेलियाई रेस्क्यू टीम ने दावा किया है। राहतकारी टीम ने कहा है कि जावा समंदर में तैयारे का मलबा देखा गया है, लेकिन अभी तक उसका सरकारी तौर पर ऐलान नहीं किया गया। बेंगलुरु बम धमाके के बाद कर्नाटक हुकूमत ने आला सतही सिक्योरिटी इजलास मुनाकिद किया है। वजीर आला सदा रामैया के मकान पर नायब वजीर आला केजे जॉर्ज और दीगर आला अहदेदारों ने हालात का जायजा लिया। ताज़ा सूरत हाल का जायजा लिया गया। रियासत की हिफाजत से मुताल्लिक़ तफसीलात हासिल की। किसी भी नाखुशगवार वाक़े को निपटने जैसी सिक्योरिटी तैनात करने की वजीर आला ने पुलिस को हिदायत दी है। बेंगलुरु में एक रेस्टोरेंट के पास धमाके के बाद मुल्क भर में सिक्योरिटी सख्त कर दी गई है। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।